ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనము నుంచి, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టును. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని రాయబడి. దేవుడు పలికినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుంది. దేవుడు పలికినప్పుడల్లా ఏదో ఒకటి జరిగిపోతుంది. అందుకనే కొంతమంది పాటలు రాస్తారు కదా, చాలా పాటలు రాశారు. మాట్లాడు నా ప్రభువా, తర్వాత నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. ఇలాగ చాలా మంది దేవుడు పలకాలని, దేవుడు మాట్లాడాలని, దేవుడి మాట కోసము ఎంతగానో ఎదురు చూస్తారు, తప్పిస్తారు కదా. దేవుడు పలికితే ఏదో ఒకటి జరిగిపోతే దేశ రక్తమే జయం. మనం పలికితే ఏమీ కాదు, కానీ దేవుడు పలికితే మాత్రం అద్భుతాలు జరిగిపోతాయి. మొత్తానికి ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగినది. ప్రభు ఏం చేస్తారంటే, చీకటి ఆవరించినటువంటి ఆ జలాల మీద దేవుడు ఏం చేస్తాడు, వెలుగు కలుగును గాక అని మాట్లాడుతున్నాడు. చీకటి ఉండడానికి వీల్లేదు, ఖచ్చితంగా వెలుగు కలగాలి. వెలుగు ఎలాంటిదట? వెలుగు కమ్మని అంటే వెలుగు ఎలాంటిదట? కమ్మనైనది అని అర్థం. వెలుగు ఎలాంటిది? కమ్మనైనది. అవునా? చీకట్లో ఉంటారా మీరు? రాత్రి ప్రదర్శనలు పోయినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళిట్లా ఏళ్ళిట్లా చీకట్లు పోయినాయి, కరెంటు పోయింది, వెంటనే ఆశ్చర్యమే, అస్సలు ఉండలేం కదా. వెలుగు లేకపోతే ఉండలేము, వెలుగు లేకపోతే బ్రతకలేము. అందుకనే వెలుగు కమ్మనైనది, వెలుగు అవసరం. యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడంటే, ఎక్కడ వెలుగు అవసరమో అక్కడ వెలుగు కమ్మని పలుకుతాడు. చీకటి ఉన్న చోట దేవుడు వెలుగు కమ్మని పలుకుతాడు. ఆ చీకటి పోయి అంధకారం పోయి కమ్మనైన వెలుగు వస్తుంది. జీవితాలు ఎంతో కమ్మగా మారిపోతాయి, ఎంతో అందంగా మారిపోతాయి, ఎంతో సుందరంగా మారిపోతాయి, ఎంతో సంతోషకరంగా మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెలుగు మంచిది. అందుకే దేవుడు ఏం చేస్తారంటే, చీకట్లో ఉండడానికి ఇష్టపడ్డు, చీకటి ఉండడానికి ఇష్టపడ్డు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. కనుక ఆయన చీకటి ఎంత మాత్రము ఇష్టపడడు, సహించడు. వెలుగు లేదక్కడ, ఓన్లీ చీకటి, కేవలం చీకటి మాత్రమే ఉంది. అందుకే ప్రభు ఏం చేశాడంటే, వెలుగు కమ్మని పలకగా వెలుగు వచ్చేసి, ఆయన పలికితే వెలుగు వస్తుంది. దేవునికి స్తోత్రం. వెలుగు రావడం నీకు నాకు కష్టమేమో కానీ దేవునికి కష్టమైంది కాదు. దేవుడు పలికితే చాలు, పలికితే చాలు వెలుగు వస్తుంది. దేవుడు మాట్లాడితే చాలు చీకటి పోతే, ప్రభు మాట్లాడితే చాలు చీకటి తొలగిపోతే. యేసు రక్తమే జయం. యేసు నామములో చీకటి ఆవరించిన స్థలాలలో దేవుడు గొప్ప వెలుగు కలుగజేయునుగాక. చీకటి ఆవరించినటువంటి స్థలాలు యేసు నామములో దేవుని వెలుగు చేత నింపబడునుగాక. ఆయన ఓర్చుకోలేడు, చీకటితో ఉంటే ఓర్చుకోలేడు. అందుకే వెలుగును ఆయన పంపిస్తా ఉన్నాడు. వెలుగు కలుగజేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? వెలుగు కలుగజేస్తాడు. చీకటిని ఉంచడు.
ఆ చీకటికరమైన పరిస్థితులు దేవుడు ఉంచడు, తప్పనిసరిగా తుంచుతాడు. చీకటిని తుంచేస్తాడు, వెలుగును పెంచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చీకటి ఉండదు. దేవుడు ఖచ్చితముగా పలుకుతాడు. వెలుగు కమ్మని ఖచ్చితంగా దేవుడు పలుకుతాడు. ఆ చీకటిని చూసి పరిశుద్ధాత్మ అల్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు చూశాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే, అయ్యో చీకటిగా ఉందే, వెలుగు లేదే అని చెప్పేసి అల్లాడిపోతున్నాడు. ఒకళ్ళు చేశారు పని, ఇంకొకళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకో పని చేస్తున్నారు. సృష్టిలో త్రియేక దేవుడు పాలు పంచుకున్నాడు. తండ్రి కలుగును గాక అని పలకగానే, ఏమండి, ఆయన వాక్యం పలకగానే ఆ వాక్యము ద్వారా అంతా కలిగింది. దాని మీద చీకటి ఉంటే, ఏమండి, ఆ చీకటి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు, అల్లాడుతున్నాడు. చెప్పాను కదా పోయిన వారం, అల్లాడాలి. మనం అంటాం కదా, అల్లాడు ఆకులు వేసినా కానీ నీకేమి ఇవ్వను, నీకేమి పెట్టను అని చెప్పేసి డైలాగ్ వేస్తున్నారు మా దగ్గర. మీ దగ్గర వేస్తారు వేరు. కానీ నువ్వు అల్లాడు ఆకులు వేసినా అంటే, అల్లాడడం అంటే ఏంటంటే ఏడవడం. అల్లాడడం అంటే బహుగా దుఃఖపడటం, బహుగా బాధపడటం, బహుగా నలిగిపోవటం, అల్లాడిపోవడం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం అల్లాడాలి. అల్లాడకపోతే వెలుగు రాదు. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడాడు కాబట్టి దేవుడు వెలుగును ప్రకటించాడు. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడాడు. మనమును అల్లాడాలి. చీకటిని చూసినప్పుడు మనము కూడా ఏం చేయాలి, అల్లాడాలి. మనం అల్లాడినట్లయితే, పరిశుద్ధాత్మలాగా మనము చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు వెలుగును ప్రకటిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఏంటంటే ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, తనతో పాటు కలిసి పనిచేసేవాళ్ళు ఉండాలి. దేవుడికి తనతో పాటు కలిసి పనిచేసేవాళ్ళు ఉండాలి, అడిగేవాళ్ళు ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. ఆయన ఏదైనా చేయాలంటే ఆయనకి ఏం కావాలి తెలుసా, ప్రార్థన కావాలి. ఆయన ఏదైనా చేయాలంటే ఆయనకు ప్రార్థన అవసరం. అందుకని ప్రార్థించే బాధ్యతను మనకు పెట్టాడు దేవుడు. ఆయన ఏదైనా చేయాలంటే ప్రార్థన కావాలి. ఎవరు ప్రార్థన చేస్తారో వారి కుటుంబాల్లో వెలుగు వస్తుంది. ఎక్కడ ప్రార్థన ఉండదో అక్కడ వెలుగు వస్తుంది. ఊరుకోడు దేవుడు. ఖచ్చితంగా అల్లాడిపోతున్నటువంటి ప్రజలు చూస్తాడు. ఎక్కడ చీకట్లో ఉన్నటువంటి దానికోసం, ఆ చీకటి కొరకు ఎక్కడైతే ఎవరైతే ప్రజలు అల్లాడుతారు, అయ్యో నా బిడ్డలు, అయ్యో నా కుటుంబం, అయ్యో నా భవిష్యత్తు, అయ్యో అని ఎవరైతే దేవుడి సన్నిధిలో అల్లాడుతారో ఆ కుటుంబాల మీద, ఆ పరిస్థితుల మీద, ఆ బిడ్డల మీద, ఆ స్థితిగతుల మీద దేవుడు వెలుగును ప్రకటిస్తాడు. కనుక మనం ఏం చేయాలంటే వెలుగు కొరకు దేవుడిని అడగాలి, ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి, విజ్ఞాపన చేయాలి. దేవుడు తనతో పాటు కలిసి పని చేసే వారి కోసం చూస్తున్నాడు. చాలా మంది ప్రార్థన చేయకపోవడం వలన వారి జీవితాల మీదకి, వారి కుటుంబాల మీదకి, వారి బ్రతుకుల మీదకి వెలుగు సరిగ్గా రావట్లేదు. మనకు మసక చీకటి, మసక వెలుతురు బాగుంటుందా? ఏమంటే పూర్తిగా తెల్లారితేనే పట్ట పగలకు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు. ఏమంటే పూర్తి వెలుగు ఎప్పుడు వస్తుంది? పట్ట పగలు పూర్తి వెలుగు ఎప్పుడు వస్తుంది? చెప్పాను ఆల్రెడీ మీకు. నేను మధ్యాహ్నం వస్తుంది. మధ్యాహ్నం వస్తుంది. మనం విన్నాం కదా, మధ్యాహ్నం వస్తుంది వెలుగు. మెట్ట మధ్యాహ్నం వరకు వెలుగు పెరుగుతానే ఉంటది. నీతిమంతుల వెలుగును దేవుడు ఏం చేస్తాడంటే పెంచుతాడు. క్రమముగా ఓ గొప్ప వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి చీకటి అలుముకున్నటువంటి స్థలాలను చేసి దేవుడు ఊరికనే ఉండడు. ఖచ్చితంగా వెలుగు కలుగు చేస్తాడు. అయితే అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, అక్కడ అల్లాడేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి.
అల్లాడే వాళ్ళు ఉండాలి. ఆ ప్రజల కొరకు, ఆ పరిస్థితుల కొరకు, ఆ ప్రాంతము కొరకు దేవుడి దగ్గర విజ్ఞాపన చేసేవాళ్ళు ఉండాలి. మొర్ర పెట్టేవాళ్ళు ఉండాలి, గుర్రు పెట్టేవాళ్ళు కాదు. మనం మొర్ర పెట్టమంటే గుర్రు పెడతాం. మొర్ర పెట్టేది తక్కువ, గుర్రు పెట్టేది ఎక్కువ. నిద్ర 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 నిద్ర, ఓ నిద్రే, జీవితం అంతా నిద్రే, బ్రతుకంతా నిద్రే. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి అని ప్రభు చెప్పాడు. ఎక్కడ ప్రజలు మరి ప్రార్థనలో అల్లాడుతారో అక్కడ దేవుడు వెలుగు కలుగజేస్తాడు. నేను ఒక్క మాట చెప్తున్నాను, అల్లాడకపోతే గనక దేవుడు వెలుగు కలుగ చెయ్యడు. అల్లాడకపోతే గనక వెలుగు రాదు. వెలుగంటే మనం చూస్తున్న కార్యాలు జరగాలి, మనం కోరుకున్న కార్యాలు జరగాలి. వెలుగు అంటే దీవెన అని రాయబడింది వాక్యములో. వెలుగు, మా చీకటంటే శ్రమ, చీకటంటే కష్టం, చీకటంటే బాధ, అదంతా తొలగిపోయి వెలుగు కలగాలి అంటే దీవెన కలగాలి. దీవెన కలగాలంటే ఖచ్చితముగా ప్రార్థన చెయ్యాలి, అల్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అల్లాడాడు కాబట్టే తండ్రి దేవుడు వెంటనే వెలుగు కమ్మని చెప్పేశాడు. మనకంత ఓపిక ఎక్కడదే? మనకున్న ఓపిక చెప్పండి. మనం ఎవరు బిజీ? క్షణం తీరిక లేదు, డబ్బుడు ఆదాయం కూడా లేదు. ఈ మనిషికి తీరిక ఉండదు, ఆదాయం కూడా ఉండదు. మరి ఏం చేస్తారో అర్థం కాదు. మరి ఎప్పుడు చూసినా బిజీయే. ప్రార్థన చేయలేనంత బిజీ, వాక్యం చదవలేనంత బిజీ. ఎలా తొలగిపోద్ది చీకటి? అయితే ఏ కుటుంబాల్లో ప్రార్థన ఉందో, ఎక్కడ ప్రార్థన ఉందో దేవుడు అక్కడ వెలుగు కలుగు చేస్తాడు. ప్రార్థన ఉట్టిగా పోదు, అది వెలుగును తీసుకుని వస్తుంది. ఖచ్చితంగా వెలుగు కలుగుతుంది. తేజోవంతమైనటువంటి వెలుగు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వెలుగు కమ్మనిది. ఆ వెలుగు ఎలాంటిది? వెలుగు మంచిది, వెలుగు మంచిది, వెలుగు మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వచనం అన్నాడు, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఎస్, దేవుడు మంచిదే ఇస్తాడు, మంచిదే చేస్తాడు. దేవుడు చేసేది అంతా మంచిదే. దేవుడు చేసేదంతా మంచిదే, దేవుడిచ్చేదంతా మంచిదే. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు దేవుని యొద్ద నుండి వచ్చును అని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం, ప్రతి బహుమానం, ప్రతి దీవెన, ఏమండి, ప్రతి మంచిది కూడా దేవుడే ఇస్తున్నాడు. మంచంతా దేవుడిదే, మంచంతా దేవుడిదే. దేవుడు మంచి చేస్తాడు, ఆయన చేసేదంతా మంచిదే. నా మేలు కొరకే నీవు సమస్తమును జరిగిస్తావు, నీ చిత్తమే నాకు క్షేమము. మన క్షేమం ఏంటంట? దేవుడి చిత్తం మనకు క్షేమం. ఏమండి, దేవుడి ఉద్దేశాలు మనకు క్షేమకరమైనవి. దేవుడి ప్రణాళికలు మనకి హాని చేసేవి కాదు, మనకు మేలు చేసేవే. అవి మనకి కీడు చేసేవి కాదు, అది మనకి ప్రయోజనకరమైనవే. మనకు అనిపిస్తాయి, ఏట్రా బాబు దేవుడు ఇంకా ఏం చేయట్లేదు, ఇలా నడిపించేస్తాడంటే, ఎడారిలో పడి మమ్మల్ని ఎడారిలో పడి నడిపించేస్తాడంటే,
ఎడారు నడిస్తేనే మరి నువ్వు అద్భుతాలు చూస్తావు. యేసు రక్తమే జయం. యేసుపోయి ఎర్ర సముద్రం దగ్గర పెట్టేసాడంటే ఊరికే పెట్టలేదు బాబు. సముద్రం చీలిపోవడం నువ్వు చూడాలి కదా, అందులో నుంచి నడిచిపోవాలి కదా నువ్వు. దేవునికి స్తోత్రం కలిగిన ఊరికే వచ్చేస్తాయి అద్భుతాలు. అద్భుతాలు ఊరికే వస్తాయా? నువ్వు అద్భుతాలు చూడాలి. దేవుని పట్ల నీ విశ్వాసం పెరగాలి, దేవుని పట్ల నీ భక్తి పెరగాలి, నమ్మకం పెరగాలి. దేవుని శక్తి ఏంటో నీ కళ్ళారా నువ్వు చూడడం కొరకే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో బలపరచడం కొరకే ఎడారి గుండా నడిపిస్తాడు. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నే నడచిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నే నడచిన, నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. నిన్ను ఒక్కడే నడిపాడు, నిన్ను ఒక్కదాన్ని నడిపాడు. తోడుగా ఆయన కూడా వస్తాడు, నీ ముందు ఆయనే నడుస్తాడు. నేను ఒంటరిగా నడిపించడు. మనం ఎప్పుడు ఒంటరి కాదండి, మనం ఎప్పుడు ఒంటరి కాదు. మన తండ్రి, మన దేవుడు, మన కాపరి అయి ఉన్నాడు. కాపరి గొర్రెలకు ముందు నడుస్తాడు, ఎప్పుడు గొర్రెలతోనే ఉంటాడు. ఒంటరినే కానయ్యా యేసయ్యా, ఒంటరినే కానయ్యా, ఒంటరినే కానయ్యా యేసయ్యా, ఒంటరినే కానయ్యా. దయముండగా కృపతోడై నడువగా, దయముండగా కృపతోడై నడువగా, ఒంటరినే కానయ్యా యేసయ్యా, ఒంటరినే కానయ్యా. నువ్వు ఒంటరి అనుకుంటున్నావు, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరిని, నాకెవరు లేరు, నాదేంటి ఇలాగైపోయింది, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నాన్నోడు నాతో రావట్లేదు, నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, అయ్యో నేను ఒంటరి అయిపోయాను, అయ్యో నేను ఒక్కనే అయిపోయాను, అయ్యో నేను ఒక్కదాన్ని అయిపోయానని మనం అనుకుంటున్నాం. నిన్ను దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. అదృశ్యుడిగా ఆయన నీతో ఉన్నాడు. దయ, కృప నీతో కూడా ఉన్నాయి. కృపా క్షేమములు ఎల్లప్పుడూ నీ వెంట నడుస్తున్నాయి. కాబట్టే ఈరోజు క్షేమంగా ఉన్నాం, కాబట్టి ఈరోజు బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం, కాబట్టే ఈరోజు భూమి మీద నిలబడి ఉన్నాం. కాబట్టి మనకు కనపడవు, అంతే. అందరిలాగా మనకి కనపడవు. చూడాలి, చూడాలి, చూడగలిగిన నేత్రాలు మనకు కావాలి. ఒక మాట చెప్తున్నాను, ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎవరు శ్రమలో గుండా వెళుతున్నారో, ఎవరు కష్టాల గుండా వెళుతున్నారో, ఎవరు బాధల గుండా వెళ్తారో వారితో దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒంటరివి కాదు మనం, మన దేవుడు మనతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనం నడిపిస్తున్నాడు. కాపరి ఆయన విడిచిపెట్టలేదు, చివరి వరకు కూడా విడిచిపెట్టడు, మరణము వరకు మనల్ని ఆయన విడిచిపెట్టడు. ఈ ప్రేమ మరణం వరకు మనల్ని ఎడబాయదు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏది కూడా లేదు. మనమే మన పరిస్థితిని బట్టి, మన శ్రమను బట్టి, మన కష్టాన్ని బట్టి దేవుణ్ణి చూడలేము. మనం శ్రమ ఎక్కువైపోయి మనల్ని ముంచేస్తుంది అనమాట, ఆవరించుతుంది మన శ్రమ. శ్రమ మనల్ని ఆవరించడం వలన, పొగ కమ్మేసినట్టు కమ్మేయడం వలన మన పక్కనే ఉన్న ప్రభువుని మనం చూడలేకపోతున్నాం. కానీ ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నాడు. వీడువాడు, ఎన్నడూ నిన్ను
ఎడబాయడు. ఒక్కసారి నువ్వు ఆయన నమ్ముకున్న తర్వాత, ఆయన చేతులు నీ చెయ్యి వేసిన తర్వాత, నీ ప్రాణం పోయేంత వరకు ఆయన నిన్ను అసలు విడిచిపెట్టడు. చివరి వరకు నిన్ను నడిపిస్తాడు, కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి నిన్ను చెప్పి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి నిన్ను చెప్పి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. 124వ కీర్తన, 124వ కీర్తన. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు. ఏం చేసేవాడు అంటాడు? దేవుడు తోడున్నాడు కాబట్టి ఈరోజు మనం సజీవంగా ఉన్నాం. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడు అండగా నిలబడ్డాడు కాబట్టే ఎంతమంది ఎన్ని రకాలుగా మన మీద కుట్ర చేసినా, సాతాను ఎన్ని రకాలుగా విజృంభించి మనల్ని పడగొట్టి పతనము చేయాలని, నాశనము చేయాలని చూచినా వాడి తరము కాలేదు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో నిలబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. ఎప్పుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు ఆయన. మనం ఒంటరిమి కానే. ఎక్కడ శ్రమ ఉంటుందో, ఎక్కడ కష్టం ఉంటుందో, ఎక్కడ తన బిడ్డలు బాధించబడతారో అక్కడ ప్రభు ఉంటాడు. ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన ప్రత్యక్షత ఎక్కువగా వాళ్ళకే ఉంటుంది. లేకపోతే మనం అక్కడ నిలబడలేము, అక్కడ మనం తట్టుకోలేము, అక్కడ మన వల్ల కాదు. ఇక్కడ కూడా చూడండి, వాళ్ళు అదే చెప్తున్నారు. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే, వారి ఆగ్రహం మన మీద రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే, వారు మనను ప్రాణముతోనే మింగివేసేవాళ్ళు. ప్రవాహ జలములు మనను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక, వారి పండ్లకు మనలను వేటగా అప్పగించని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుతున్నదే. దేవుడు అదృశ్యుడై ఉండి మనకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు కాబట్టే మనం నిలబడి ఉన్నాం, కాబట్టే మనం బ్రతుకున్నాం. ఒకటే మాట చెప్తాను, దేవుడు ఎవరినైనా కాపాడకపోతే ఆడు భూమి మీద ప్రాణాలతో బ్రతకడం ఇంపాసిబుల్. యెహోవా కాపాడని ఎడల పట్టణం కొరకు కాపలా కాసేవారు మేలుకొనుట వేస్ట్ వేస్ట్ వేస్ట్. నువ్వు 1000 మందిని కాపలా పెట్టు, 1,00,000 మందిని పెట్టు, నా ప్రభువు నిన్ను కాపాడకపోతే నీకు దిక్కు లేదు. నువ్వెంత బలవంతుడు అయినా, వీరుడు అయినా, శూరుడు అయినా, మొనగాడివైనా, పోటుగాడివైనా,
నువ్వెంత గొప్ప వ్యక్తివైనా, ఎంతమంది సెక్యూరిటీ నీ ముందున్నా, నీ వెనకాలన్నా, ఎంతమందిని నువ్వు పోగేసుకున్నా, ఎంతమందిని నువ్వు వెంబడించినా, ప్రభువు తోడుగా లేకపోతే, నా దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను కాపాడకపోతే ఈరోజు నువ్వు భూమి మీద నిలబడే వ్యక్తివి కాదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చీకటి ఉన్న చోట ఎక్కడైతే ఏమండి అల్లాడు ఆరాధన ఉంటుందో, అల్లాడు ప్రార్థన ఉంటుందో, అక్కడ ప్రభు ఉంటాడు, వెలుగు కలుగజేస్తాడు. తప్పనిసరిగా నీ చీకటి యేసు నామములో తొలగిపోతుంది. ఏ ఏ స్థలాలలో, ఏ ఏ ఏరియాలో, ఏ ఏ విషయాల్లో నీకు చీకటిగా ఉందో ఆ విషయాల్లో దేవుడు ఆశ్చర్యకరంగా రాబో దినాల్లో గొప్ప వెలుగు నీకు కలుగ చేయునుగాక. యేసు నామములో నీతిమంతుల వెలుగు మధ్యాహ్నము వలె తేజరిల్లుతుందని రాయబడింది. ఖచ్చితంగా నా దేవుడు నీ నీతిని నిరూపిస్తాడు, నీ వెలుగును తేజరిల్ల చేస్తాడు. నిరీక్షణ లేని వారు కాబట్టి ప్రజలు చనిపోతా ఉన్నారు. మనకు మన ప్రభు ఉన్నాడు కాబట్టి మనం నిలబడి ఉన్నాం. వారు కూలి, వారు కృంగి నేలన పడి ఉన్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనము నిలబడి ఉన్నాము అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు ఇచ్చేదంతా మంచిది, దేవుడు చేసేదంతా మంచిది. ఆయన మంచే చేస్తాడు. అది కొన్నిసార్లు మనకు అర్థం కాదు. నువ్వు తప్పిపోయినప్పుడు కూడా దేవుని ప్రేమ నీ పట్ల తప్పిపోలేదు. నువ్వు పాపము చేసినప్పుడు కూడా దేవుని ప్రేమ నీ పట్ల తప్పిపోలేదు. నిన్ను దెబ్బ కొట్టైన దారిలోకి తెచ్చుకుంటాడు తప్ప పొరపాటును కూడా నిన్ను విడిచిపెట్టాడు. దండిస్తాడు, శిక్షిస్తాడు, బుద్ధి చెబుతాడు. ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా నిన్ను నడిపించి, నిన్ను నువ్వు తెలుసుకొని, నీ తప్పు, నీ దోషములు, అపరాధములు తెలుసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందినట్లుగా చేస్తాడు. వన్స్ ఆయన కోరుకున్నటువంటి సమయం వస్తే చాలు, ఆటోమేటిక్గా వెలుగును నీకు పంపిస్తాడు, దీవెను నీకు పంపిస్తాడు, ఆశీర్వాదాలు నీకు పంపిస్తాడు. నా మేలు కొరకే నీవు సమస్తమును జరిగిస్తావు, నీ చిత్తమే నాకు క్షేమము. సహనముతో విశ్వాసముతో నీ కొరకు వేచి నీ మార్గములో నడుచుకుందును. నా మేలు కొరకే నీవు సమస్తమును జరిగిస్తావు, నీ చిత్తమే నాకు క్షేమము. సహనముతో విశ్వాసముతో నీ కొరకు వేచి ఉందును, నీ మార్గములో నడుచుకుందును. దుఃఖమైన నాట్యము కాదా, వేదనంత వేదన కాదా, ఒక్క మాట నీవు పలుకగా యేసయ్యా. ఓటమైన ఓడిపోదా, మరణమైన ఓడబోదా, నా పక్షము నీవుండగా యేసయ్యా. క్యా బాత్ హై, వాట్ ఎ వండర్ఫుల్ డైలాగ్. దేవునికి స్తోత్రం కలిగినగా. ఓటమి ఓడిపోద్ది, చీకటి తొలగిపోయి గొప్ప వెలుగు కలుగుతుంది, మరణము తొలగిపోతుంది, జీవము కలుగుతుంది. ఒక్క మాట ప్రభు పలుకుతాడు నీ కొరకు.